హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎంటీఎస్ అండ్ హవల్దార్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. 10వ తరగతి పాసు, 3500 పోస్టులు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో మీకు జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వయసు కోసం అర్హత, జీతము, సిలబస్, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి వారు చూస్తే షేర్ చేయడం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రావడం అయితే జరిగింది. ssc.gov.in నుంచి మనం పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్నాం. నోటిఫికేషన్ని మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ హవల్దార్కి అయితే దీనికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది 26/6/2025. లాస్ట్ డేటు 24/7/2025. ఆన్లైన్ ఫీజు పేమెంట్కి 25/7/2025 రాత్రి 11 గంటల దాకా. ఏదైనా అప్లికేషన్లో తప్పులు చేస్తుంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి 29/7/2025 నుంచి 31/7/2025 దాకా అవకాశం ఇచ్చారు. ఎగ్జామ్ అయితే మీకు 20 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ 2025 మధ్యన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం అయితే జరిగింది. దానికి మీరు కాల్ చేయండి. మీకు ఇక్కడ శాలరీ అయితే ఒక 40,000 రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అన్నీ కలుపుకుని టీఏలు డిఏలు అన్నీ కలుపుకుని 40,000 రావడం అయితే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్ మనకి వేకెన్సీలు 3,500 వేకెన్సీలు ఉన్నాయి. దాంట్లో ఎస్సీలకి, ఎస్టీలకి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకి, ఓబీసీలకి, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అవన్నీ మీకు రిజర్వేషన్ అయితే ఉందని చెప్పడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఏపీ వారు, మన తెలంగాణ వారు దీనికి ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఉంది కాబట్టి మన ఆంధ్ర తెలంగాణ వారు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే మనకి 1/8/2025కి 18 నుంచి 20 సంవత్సరాలు మధ్యలో ఉన్నవారు ఓసీ క్యాండిడేట్లు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే 0-8/2000 నుండి 1/8/2007 మధ్యన పిల్లలు పుడితే వారు దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఎవరు ఉన్నారో వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకో పోస్ట్ ఉంది దీనికి. ఇది హవల్దార్కి అయితే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యగా ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఏ మధ్యన ఉండాలంటే ఓసీ క్యాండిడేట్కి 2/8/1998 నుంచి 1/8/2007 దాకా మధ్యన ఉన్న పిల్లలు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ 5 years ఎస్సీ ఎస్టీ వారికి ఉంది. అంటే 25+5. హవల్దార్ పోస్ట్కి అయితే 27+5 అలాగా ఎస్సీ ఎస్టీ వారికి ఉంది. తర్వాత ఓబీసీలకి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వారికి 10 years, ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 years ఇవ్వడం అయితే జరుగుతుంది. డిఫెన్స్ పర్సన్స్కి దాంట్లో డిజబిలిటీ అయిన వారికి 3 years ఓసీ క్యాండిడేట్స్కి. తర్వాత ఎస్సీ ఎస్టీలకి 8 సంవత్సరాలు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఉద్యోగం చేస్తుంటే 3 years కంప్లీట్ అయిన వారు 40 years దాకా దీనికి రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఉంటే 3 years మీరు ఉద్యోగం అయితే వారికి ఎస్సీ ఎస్టీ వారికి 45 years దాకా అప్లై చేసుకోవచ్చు. మన మహిళలకి, విడో మహిళలకి, డైవర్స్ ఉమెన్కి, తర్వాత ఉమెన్స్ డ్యూటీలీ సపరేటెడ్ వారికి 30 సంవత్సరాలుగా ఏజ్ దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఎస్సీ ఎస్టీ వారికి అయితే 40 years దాకా అవకాశం అయితే కలిగింది. కాబట్టి మన విడో ఉమెన్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మనకి క్వాలిఫికేషన్ చెప్పడం అయితే జరుగుతుంది. మెట్రికులేషన్ అంటే మనకి ఎస్ఎస్సి పాస్ అవ్వడం, అంటే 10th class పాస్ అయిన వారు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫీజు విషయానికి వస్తే మనకి 100 rupees ఫీజు. ఓసీ వారు ఆరు ఈడబ్ల్యూఎస్ వారు దీనికి 100 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఉమెన్స్ క్యాండిడేట్కి, ఎస్సీ క్యాండిడేట్కి, ఎస్టీ క్యాండిడేట్లకి, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఎటువంటి ఫీజు ఉండదనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఆన్లైన్ పేమెంట్ అయితే తీసుకుంటారు. తర్వాత మాస్టర్ కార్డు, నెట్ బ్యాంకింగ్ నుంచి ఎప్పుడులా ఫీజు పేమెంట్ చేయాలంటే 25/7/2025 లోపు ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. మనకి ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఓవరాల్ ఇండియా అంతా ఉంటాయి. మనకు వచ్చేటప్పటికి సౌత్ రీజన్
లో మనకి ఎగ్జామ్ అయితే రాసే అవకాశం అయితే ఉంది. టోటల్ ఇక్కడ చాలా ఉన్నాయి మనకి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి అని తెలంగాణ వారు, ఏపీ వారు దీనికి ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ వీరు దీనికి ఎగ్జామ్ సెంటర్స్ని 3 పెట్టవలసి ఉంటుంది. 3 చాయిస్ పెట్టుకోండి. ఏదైనా 3 చాయిస్ మీ దగ్గరగా ఉన్నది వాటిని 3 చాయిస్ పెట్టుకుని మీరు ఎగ్జామ్ అయితే రాయడానికి వెళ్ళడానికి దగ్గరగా ఉండేలాగా అవకాశం ఉంటే పెట్టుకోండి. ముఖ్య విషయం, మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఇంగ్లీషు, హిందీతో పలంగా మనకి తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే తెలుగు మీడియం చదివిన పిల్లలు ఉన్నారో, ఎప్పటి నుంచో ఇది మనకి తెలుగులో వస్తే మనం కూడా జాబులు కొట్టగలుగుతాం కదా అనేసి అన్నవారు తెలుగు మీడియంలో కూడా మీకు పేపర్ అయితే ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సీజన్ 1, సీజన్ 2 ఉంటుంది. ఒకే రోజు ఉంటుంది ఎగ్జాము. ఫస్ట్ సీజన్ 1కి వచ్చి మనకి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 60 మార్కులు ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్. ఇది 45 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. తర్వాత సీజన్ 2 అప్పుడే ఉంటుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేపర్ మొదలైపోతుంది. జనరల్ అవేర్నెస్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. 75 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 25 మార్క్స్ ఉంటాయి. 75 మార్క్స్. ఇది కంప్యూటర్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి 45 మినిట్స్లో దీనికి టైం ఇవ్వడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఫాస్ట్గా 2 సీజన్లు ఒకే రోజు అయితే కండక్ట్ చేస్తారని నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ కోసం. ఇక్కడ అవన్నీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం మీకు ఇక్కడ పూర్తిగా మీకు సిలబస్ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ లెవెల్లో సిలబస్సే ఉంటుంది కాబట్టి మీరందరూ దీన్ని ఈజీగా గోల్ చేసుకుని ఎగ్జామ్ అయితే రాయండి. ఇక్కడ పీఈటీ టెస్ట్ ఉంటుంది. పిఎస్టీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పీఈటీలో వాకింగ్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్కి 1.6 కిలోమీటర్స్ 15 నిమిషాల్లో నడుచుకుని వెళ్ళాలి. ఫీమేల్స్కి 1 కిలోమీటర్ 20 మినిట్స్లో వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మనకి ఫిజికల్ ఉంటుంది. వారికి హైట్, చెస్ట్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్కి హైట్ 157.7 సెంటీమీటర్ 5 సెంటీమీటర్లు ఉండాలి. తర్వాత చెస్ట్ 81 సెంటీమీటర్లు ఉండాలి. తర్వాత వచ్చి మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చి 152 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. వెయిట్ వచ్చేటోడికి 48 kgs ఉండాలనేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇది ఈజీగా పరిగెట్టవచ్చు. మీరు ఎక్కువ నడుచుకుంటే మామూలుగా 20 మినిట్స్లో ఈజీగా వెళ్ళిపోగలరు. సిబిటి టెస్ట్లో చాలామంది అడుగుతారు క్వాలిఫైయింగ్ ఎంత. 30 మార్క్స్ 30%. తర్వాత ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 25%. పాస్ అవుతే ఏమీ ప్రయోజనం లేదు. ఇది ఎప్పుడు మైండ్లోంచి మీరైతే తీసేయండి. ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్కి మీకు మ్యాక్సిమం మార్క్స్ మనకి 100కి అయితే మీకు 100 మార్క్స్ వచ్చేలాగా మీరు దీనికి ప్రిపరేషన్ అవుతేనే మీకు దీనికి జాబ్ అయితే రావడం జరుగుతుంది. 100కి అవుట్ ఆఫ్ 100 రావాల్సి ఉంటుంది. మ్యాక్స్ ఇలా ట్రై చేస్తే మీరు 95 వస్తే మీకు జాబ్ రావడం గ్యారంటీ. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలంటే www.ssc.gov.in వెళ్ళి మీరు దీంట్లో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది లాగిన్ ఆర్ రిజిస్టర్లోకి వెళ్ళిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ క్రియేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అడిషనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత మీరు చేయవలసి ఉంటుంది. కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మీకు పర్సనల్ డీటెయిల్స్ మీ ఆధార్ కార్డు ఉందా, తర్వాత ఆధార్ కార్డు నుంచి ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత మీ పూర్తి పేరు 10th క్లాస్లో ఏం సర్టిఫికేట్లో ఏముంది, జెండర్ ఏముంది, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత వెరిఫికేషన్, తర్వాత రోల్ నెంబర్ 10th క్లాస్లో రోల్ నెంబర్ ఏముంది, ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత ఏమైనా ఎడ్యుకేషన్ ఎక్కువ చదివిన వారు వాళ్ళు మొబైల్ నెంబరు, ఈమెయిల్ నెంబరు, దీనికి ఓటీపీలు రావడం అయితే జరుగుతాయి. వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీరు చేయవలసి ఉంటుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డుకి సంబంధించిన డాక్యుమెంట్స్ నో అంటే ఇక్కడ వ్యాలిడ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి పాన్ కార్డు అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
సేవ్ అని చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అయితే తీసుకుని ఉంచుకోండి మీరు. తర్వాత దీనికి ఇక్కడ ఉంచుకున్న తర్వాత కంటిన్యూ అని బటన్ నొక్కి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ చేసుకోవాల్సి వస్తుంది. న్యూ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి మీరు. ఒకవేళ మర్చిపోతే దానికి విధంగా క్వశ్చన్స్ అయ్యే ఉంటుంది. కొత్త పాస్వర్డ్ అనేది చేసుకోవాలి. అయిన తర్వాత ఎడిషనల్ డీటెయిల్స్, మీ కేటగిరీ ఏంటి, ఓబీసీయా, ఎస్సీ, ఎస్టీయా, నేషనాలిటీ ఏంటి, మీ హిందూ, ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్స్, నేషనల్, తర్వాత చాలా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. పర్మనెంట్ అడ్రస్ పూర్తిగా రాయాలి, ప్రజెంట్ అడ్రస్ రాయాలి. రాసిన తర్వాత ఇక సేవ్ అండ్ నెక్స్ట్ ప్రెస్ చేయండి. అన్నీ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ నొక్కి డిక్లేర్డ్ అని నొక్కండి. అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మరి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీరు పర్సనల్ డీటెయిల్స్ని ఒకసారి ఇక్కడ అన్ని సెర్చ్ చూసుకోవడానికి ఉంటుంది. చూసుకుని ఒకసారి దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ అనేసి నొక్కండి. నొక్కిన తర్వాత ప్రెస్ చేస్తే నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మీరు పూర్తిగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దీన్ని చేయాలి. తర్వాత వచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కండి. తర్వాత వచ్చి మీకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ కోసం, ఈడబ్ల్యూఎస్ కోసం మీరు నేవీలో ఉన్నారా, ఆర్మీలో ఉన్నారా అనేసి ఇక్కడ చాలా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే తెలిసింది. ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అండ్ సేవ్ నొక్కవలసి ఉంటుంది. తర్వాత మనకి విండో ఏ విధంగా ఓపెన్ అవుతుంది, ఎడిషనల్ డీటెయిల్స్. తర్వాత వచ్చి ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్, ఎక్కడెక్కడ మీరు 3 ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఇంపార్టెంట్. మీరు ఇక్కడ తెలుగు మీడియం చదివితే తెలుగు మీడియం, మీకు ఏ ఎగ్జామ్లో ఉండాలి అంటే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అని మీరు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ని మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకుని మీరు వెళ్ళాలి ఎదురుకి. ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ లైవ్ క్యాప్చా చేసుకోవాలి. మీరు ఏం చేయాలంటే ప్లేస్టోర్లోంచి ఎస్ఎస్సి యాప్ని, మీ ఎస్ఎస్సి యాప్ని డౌన్లోడ్ చేసుకుని లైవ్ క్యాప్చర్ చేసుకుని లైవ్ ఫోటోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీరు సిగ్నేచర్ని అప్లోడ్ చేయవలసి ఉంది. ఒక పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కండి. నొక్కిన తర్వాత ప్రివ్యూ చూసుకోండి. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మీకు కరెక్ట్గా పెట్టారా లేదా అని ఇక్కడ ప్రివ్యూ అయితే రావడం అయితే జరిగింది. ఆ ప్రివ్యూ మొత్తం పూర్తిగా మీరు చూసుకోండి. ఈమెయిల్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను కరెక్ట్గా పెట్టానా లేదా, తర్వాత వచ్చి మీకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని ఒకసారి మొత్తం త్రూలీ మీరు పూర్తిగా చదవాలి. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 నేను అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశానా లేదా, వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ అన్నీ నేను ఫిల్ఫై చేశానా, తర్వాత మీ ఫోటో కరెక్ట్గా ఉందా, సిగ్నేచర్ కరెక్ట్గా ఉందా చూసుకుని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు డిక్లరేషన్ చేసి క్యాప్చా ఫీడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. లాస్ట్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. లాస్ట్లో ముఖ్య గమనిక ఏముందంటే ఫోటో మీకు ఈ విధంగా ఉండాలి. లైవ్ క్యాప్చా కంపల్సరీ అలా వచ్చేలా చూసుకోండి మీరు. ఇలాగే కానీ ఇక్కడ ఉన్న విధానంగా ఏ విధంగా మాత్రం మీరు ఫొటోసే రాకుండా చూసుకోవాలి. మీరు బ్లర్ ఉన్నా ఏమన్నా కానీ మళ్ళీ లైవ్ క్యాప్చాకి క్యాప్ పెట్టుకోవడం కానీ అలాంటివి ఏమీ చేయకండి మీరు అసలు. ఇలా చేయడం వల్ల మీకు మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలా చేసిన తర్వాత మీకు ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అవుతుంది. ప్రింట్ ప్రివ్యూ వస్తుంది. ప్రింట్ ప్రివ్యూని చూసుకుని మీరు ప్రింట్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ జాబ్ ఎక్కడెక్కడ ఉంటుందంటే అన్ని ఓవరాల్ ఇండియాలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, తెలంగాణలో ఉంది. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్లో కూడా జాబ్ అయితే జిఎస్టీలో మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అన్ని ఓవరాల్ ఇండియాలో విశాఖపట్నంలో కూడా ఉంది. కస్టమ్స్లో విభాగంలో మీకు ఆంధ్రప్రదేశ్లో కస్టమ్స్ విభాగంలో కూడా ఉంది. కాబట్టి మీరు ఓవరాల్ ఇండియాలో అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కాబట్టి ఇది మీరు ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వద్దు. ఓవరాల్ ఇండియా తిరగవచ్చు మీరు. హవాల్దార్కి అయితే విశాఖపట్నంలో కూడా మీకు వేకెన్సీలు అయితే ఉన్నాయి. మన విశాఖపట్నంలో కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీలకి ఆర్ ఓబీసీలకి, తర్వాత అన్రిజర్వ్డ్కి, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఇక్కడైతే డీటెయిల్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇక్కడ కింద ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.
లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.